నమస్తే. మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయము లేదా వారి ఆలోచన భిన్న రకాలుగా కనబడింది. ఒకే అంశానికి సంబంధించింది. ఎందుకు భిన్నత ఉంది? కారణం ఏమిటి? ఉదాహరణకు కాళేశ్వరం కాకతీయ బేస్ అని ఎకనామిక్ సర్వే చెప్పింది. చాలా బాగా రాసిన వివరాలు ఏమేం జరిగిందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వినూతన పథకాలు, విజయాలు, ఆర్థిక సర్వేలో ప్రశంసించిన కేంద్రం. దీంతో పాటుగా ఈ భూభారతితో భూమి రికార్డుల నిర్వహణ పారదర్శకత ఉంది. తర్వాత టీ హబ్తో మహిళలకు భరోసా ఇత్యాది విషయాలు ఇందులో పేర్కొన్నారు. ప్రధానంగా కాళేశ్వరం కూడా బాగుందన్నారు. ఇదే సందర్భంలో ఇదే రోజు వచ్చిన మరొక వార్త, మేడిగడ్డలో తీవ్ర లోపాలు. మన దేశంలో ఉన్న ప్రాజెక్టులలో వాటిలలో అత్యంత ఇబ్బందికరంగా ఉన్నది మేడిగడ్డ అనే వార్త కూడా పత్రికలో వచ్చింది. వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వీటికి సంబంధించి మాట్లాడదాం. చరిత్ర పరిశోధకులు, రచయిత, సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ శ్రీధరరావు దేశపాండే గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, నిన్న నుంచి మనం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఎకనామిక్ సర్వే ఒకవైపున, ఈ మేడిగడ్డకు సంబంధించింది. ఇందులో ఏది నిజం? ఇప్పుడు ఇవి రెండు దృక్కోణాలతో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విషయం, మన కేంద్ర ప్రభుత్వం నిన్న వెలువరించినటువంటి 2025-26 ఆర్థిక సర్వేని కనుక మనం చూస్తే, ఆర్థిక సర్వే చాలా మట్టుకు నిజమనే మనం అనుకోవాలి. ఎందుకంటే మన అనుభవాలు అవి, మన ప్రజల అనుభవాలు అవి. ముఖ్యంగా ఇరిగేషన్ రంగానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ జరిగిన అభివృద్ధిని, ఈ 10 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధిని, 2014 నుంచి 2023 వరకు జరిగిన అభివృద్ధిని వాళ్ళు స్పష్టంగానే దాంట్లో రికార్డ్ చేశారు. అది మన అనుభవంలో కూడా విషయం, అది అబద్ధమేం కాదు. ఎన్నోసార్లు మనం ఈ విషయాలు చెప్తూ వస్తున్నాము. వాటిని చాలా మట్టుకు నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు ఇంకా దాన్ని విమర్శన పెడుతున్నారు. మన ప్రభుత్వం కూడా కాళేశ్వరం లేకుండానే అత్యధికంగా దాన్ని ఉత్పత్తి చేస్తున్నామనే మాట కూడా మనం వాటిలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది కనుకనే ఇవాళ రాష్ట్రంలో అంత అభివృద్ధి మనకు కనబడుతున్నది. ధాన్యం ఉత్పత్తిలో కానీ ఇతరత్ర వ్యవసాయ రంగంలో వస్తున్న ఆదాయంలో కానీ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. సో ఎకనామిక్ సర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అందులో ఏం అబద్ధం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా ఎంత మంచి మాటలు రాశారంటే, మీరు ఎకనామిక్ సర్వేలో ఆ పర్టికులర్ పారాగ్రాఫ్కి సంబంధించి మీకు చదివి వినిపిస్తాను. అందులో మాటలు ఎట్లా ఉంటాయి అనేది చాలా అద్భుతమైన మాట వాళ్ళు దాంట్లో రికార్డ్ చేశారు. ఏం రాశారంటే, వాళ్ళు తెలంగాణలో 2014లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరియు మిషన్ కాకతీయ అంటే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం వంటి ప్రధాన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరాన్ని నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే 1.31 2014లో ఉన్న సాగు విస్తీర్ణము 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. అందువల్ల దిగుబడులను మెరుగుపరచడానికి నీటిపారుదల సౌకర్యాల కల్పన, సహజ వనరులకు అనుగుణంగా పంటలను సాగు చేయడం, వాతావరణ మార్పులను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వంటి చర్యలు అత్యంత ఆవశ్యకతం అని ఆ పారాగ్రాఫ్లో వాళ్ళు రాశారు. సో ఇక్కడ మనకు విషయం అర్థమైతే ఏంటంటే, తెలంగాణ ఏర్పడినప్పటికీ సాగు విస్తీర్ణం తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలు ఉంటే అది 2.2 కోట్ల ఎకరాలకు 2023 నాటికి పెరిగింది. అంటే దాదాపు ఒక 90 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం పెరిగినట్టుగా మనకు ఎకనామిక్ సర్వేలో మనం పేర్కొంటున్నాం. దానికి కారణం కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఇక్కడ మేజర్ మీడియం ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల అభివృద్ధి జరిగింది కాబట్టి, కాళేశ్వరం లాంటి మేజర్ మీడియం ప్రాజెక్టుల అభివృద్ధి జరిగింది. అట్లనే మిషన్ కాకతీయ చిన్న నీటి వనరుల అభివృద్ధి కూడా జరిగింది కాబట్టి ఇవన్నిటికీ మనకు ఈ అభివృద్ధికి అది దోహదపడింది అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తే, మిషన్ కాకతీయ మనం చూస్తే, నిజానికి మొన్న ముఖ్యమంత్రి గారు ఎంత చెడ్డ మాట మాట్లాడిందంటే, ఆ మాట మాట్లాడుతూ కమిషన్ కాకతీయ అని మాట్లాడతారండి, దాన్ని వర్ణిస్తాడైనా. కానీ మిషన్ కాకతీయ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమంగా ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు వచ్చింది. ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని దేశాల నుంచి మేధావులు వచ్చి, యూనివర్సిటీల వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశోధనలు చేసి దాని ఫలితాలని తెలుసుకొని పోయారు. ఆ ఫలితాలను కూడా వాళ్ళు క్రోడీకరించి వాళ్ళు దాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఆ పుస్తకం నేను రాశానండి. ఇది ఎప్పుడు మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పురోగతి ఫలితాలు ప్రభావాలనే పుస్తకాన్ని ఏ సంవత్సరం రాసినది? నేను ఇది ఆల్రెడీ
ఇది 2019లో నేను ఈ ప్రచురించిన ఈ పుస్తకం ప్రచురించడానికి కారణం ఏంటంటే మేము ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాం. ఎక్కడ? బాలి, ఇండోనేషియాలో. ఇండోనేషియా బాలి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అని ఒక అంతర్జాతీయ సంస్థ. ఆ సంస్థ సెమినార్ జరిగినప్పుడు ఆ సెమినార్లో మేము ఈ పేపర్ సబ్మిట్ చేసినప్పుడు మా పేపర్ సెలెక్ట్ అయింది. ప్రజెంటేషన్కి వాళ్ళు ఆహ్వానించారు, నేనే పోయాను. నేను ఇంకా కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ కలిసిపోయినప్పుడు ఆ మిషన్ కాకతీయకు సంబంధించిన పేపర్ని నేనే ప్రజెంట్ చేశాను. ఆ పేపర్ వాళ్ళ సావనీర్లో కూడా ప్రచురణ అయింది. ఆ పేపర్ని నేను తెలుగు అనువాదం చేసి తర్వాత ఇంగ్లీష్ రెండు కలిపి పుస్తకం వేశాను. దీంట్లో చాలా స్పష్టంగా మిషన్ కాకతీయ యొక్క అభివృద్ధి ఫలితాలను మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం. తర్వాత మేమే కాదు, మిషిగాన్ యూనివర్సిటీ నుంచి, షికాగో యూనివర్సిటీ నుంచి, తర్వాత శ్రీలంకలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సంస్థ వాళ్ళు దీన్ని పరిశోధన చేసి, నాబార్డ్ వాళ్ళు పరిశోధన చేసి, మేము ఏవైతే అభివృద్ధి ఫలితాలు మిషన్ కాకతీయ ద్వారా వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా క్రోడీకరించి మేము చెప్పినవని నిజమని చెప్పి వాళ్ళు నిర్ధారించడమే కాదు, పబ్లిష్ చేసి వారు ప్రపంచానికి తెలియజేశారు. ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే నాబార్డ్ అంటే నాబార్డ్ వాళ్ళకి ఒక సిస్టర్ ఆర్గనైజేషన్ నాప్కాన్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. నాప్కాన్స్ అంటే నేషనల్ నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు, అంటే ఇటువంటి స్టడీస్ అన్ని వాళ్ళు చేస్తారు. ఆ కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు, నాబార్డ్ తరఫున చేసిన కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు అసలు మిషన్ కాకతీయ యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయనేది వాళ్ళు క్రోడీకరించారు. అంటే రెండు దశల అమలు తర్వాతనే, మొదటి దశ రెండో దశ అమలు తర్వాత వాళ్ళు స్టడీ చేశారు. తెలంగాణ మొత్తంగా తిరిగి వాళ్ళు స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఎంత స్పష్టంగా వాళ్ళు చెప్తారంటే, ఈ ఎకనామిక్ సర్వేకి 2017లో నాబార్డు వాళ్ళు స్టడీ చేసిన దానికి కూడా మనకు పోలిక కనబడుతున్నది. సాగు విస్తీర్ణం 57.5% పెరిగింది చిరునీటి వనరుల కింద. అంటే ప్రధానంగా చెరువులు పునరుద్ధరణ జరిగిన తర్వాత చెరువుల కింద సాగు విస్తీర్ణం 57.5% పెరిగింది. ఎందుకు పెరిగిందంటే చెరువుల యొక్క రిటైనింగ్ కెపాసిటీ పెరిగింది. అంటే మనం పూడికలు తీసినాం కాబట్టి చెరువుల్లో పూడిక తీసినందువల్ల నిల్వ సామర్థ్యం పెరిగింది. తర్వాత కాలం పెరిగింది, ఎక్కువ కాలం నిల్వ ఉండే పరిస్థితి వచ్చింది. దాంతోపాటు భూగర్భ జలాలు రిజ్యూనేట్ అయినాయి కాబట్టి, రీఛార్జ్ జరిగింది కాబట్టి చెరువు పరిధిలోనే కాకుండా చెరువుకు 5 కిలోమీటర్ల దూరంలో కూడా భూగర్భ జలాలు పెరిగి మనకు బావుల కింద కూడా వ్యవసాయం పెరిగింది. అప్పటికే తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని ఆల్రెడీ నడుపుతున్నది కాబట్టి ఆ ఉచిత కరెంటు కారణంగా పెరిగిన భూగర్భ జలాల కారణంగా మనకు బావుల కింద కూడా వ్యవసాయం పెరిగింది, చెరువుల కింద వ్యవసాయం పెరిగింది. ఈ చెరువులను మనం పునరుద్ధరించినందువల్ల, చెరువుల్లో నిల్వ సామర్థ్యం పెరిగినందువల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరిగి బావుల కింద కూడా వ్యవసాయం పెరిగింది. మనం అప్పటికే రికార్డుల ప్రకారం 30 లక్షల బావులు ఉన్నాయి ఇక్కడ చెరువులు, 30 లక్షల ఎలక్ట్రిక్ పంపుల కనెక్షన్స్ ఉన్నాయి. వాటి కింద ఒక్కొక్క పంపు కింద మనం 1.5 ఏకర్స్ అనుకున్నా కూడా 30 లక్షల ఎకరాల కింద 45 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు ఇవాళ ఇంత సాగు విస్తీర్ణం పెరగడానికి కారణాలు నేను మీకు చెప్తున్నాను. అంటే బోర్బావుల కింద వ్యవసాయం పెరిగింది కాబట్టి బోర్బావుల కింద 30 లక్షల బోర్బావుల కింద 45 లక్షల ఎకరాల సాగుబడి పెరిగింది. దానికి ఉచిత కరెంట్ ఏమైనా దోహదం చేసినట్లా, లేకపోతే కాలువల ద్వారా వచ్చినట్లా? అవి బోర్లు రీఛార్జ్ అయినాయి కదా. మనం మిషన్ కాకతీయలో ఒక 30,000 చెరువులను పునరుద్ధరించిన కారణంగా 30,000 చెరువులను మనం 4 దశలు పునరుద్ధరించడం అందువల్ల వాటర్ కెపాసిటీ పెరిగింది, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరిగింది కాబట్టి మనకు భూగర్భ జలాల రీఛార్జ్ అద్భుతంగా పెరిగింది. 30,000 చెరువులు 5 మీటర్లు మనకు భూగర్భ జలాలు పైకి లేచినాయి. ఎవరేజ్గా స్టేట్లో చూస్తే, అంటే జిల్లాల వారీగా చూస్తే అది ఇంకా 10 మీటర్లు 11 మీటర్లు పెరిగిన జిల్లాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరేజ్గా చూసినప్పుడు సగటున తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు 5 మీటర్లు పెరిగినాయి, పైకి లేచినాయి. సో దీనివల్ల ఏమైందంటే బోర్బావులన్నీ, ఎండిపోయిన బోర్బావులన్నీ కూడా రిజ్యూనేట్ అయినాయి, మళ్ళీ సజీవమైనాయి. వాటి కింద 45 లక్షల ఎకరాల సాగుబడి సాధ్యమైంది. చెరువుల కింద మనం 15 లక్షల ఎకరాలు స్థిరీకరించినాం. మనం మొత్తం కృష్ణా గోదావరిలో మనకు 25 లక్షల ఎకరాల చెరువుల కింద సాగుబడి ఉండేది. కానీ చెరువులన్నీ ఎండిపోయి చెరువులను పునరుద్ధరించకుండా వాటిని నిర్లక్ష్యానికి గురి చేసినందువల్ల అది 5-6 లక్షలకు పడిపోయింది. మిషన్ కాకతీయ పునరుద్ధరణ తర్వాత మనం 15 లక్షల ఎకరాలని చెరువుల కింద స్థిరీకరణ చేయగలిగినాం. ఓకే,
15 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేయడం మొత్తంగా కృష్ణా గోదావరి బేసిన్లో చెరువుల కింద మనకు 25 లక్షల ఎకరాలు మనకు సాగులోకి వచ్చినాయి. తర్వాత 45 లక్షల ఎకరాలు బోర్బావుల కింద సాగులోకి వచ్చినాయి. తర్వాత ప్రాజెక్టుల కింద ఒక 70 లక్షల ఎకరాలు మనం ప్రాజెక్టుల కింద కూడా సాధించుకోగలిగినాం. సో ఇవన్నీ కల్మినేట్ అయ్యి మనకు 2014లో ఉన్నటువంటి 1.3 కోట్ల ఎకరాలు అది 2.2 ఎకరాల కోట్లకు పెరిగింది. ఇది ఊరికే జరగలే, ఇట్లా ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మిషన్ కాకతీయ ద్వారా మనకు ఇంకా భూగర్భ జలాల సంగతి మీకు చెప్పినాను. పంటల దిగుబడి ఎంత పెరిగిందంటే మనకు పంటల దిగుబడి 2016-17 పంట కాలంలో వరి సాగు విస్తీర్ణం 4.7% ఉండేది రబీలో, అది 26% పెరిగింది. రబీలో సంగతి చెప్తున్నాను నేను. రబీలో మనకు చెరువుల కింద వ్యవసాయం సాగదు నిజానికి. అవును, అప్పటికే చెరువులన్నీ ఎండిపోయి ఎగ్జాస్ట్ అయిపోతుంది. పెద్ద చెరువుల్లో కొద్ది నీళ్లు ఉంటాయి కాబట్టి పెద్ద చెరువుల కింద మనకు రబీలో కొంత వ్యవసాయం సాగేది. కానీ చిన్న చెరువుల కింద 500 ఎకరాలు 600 ఎకరాలు ఉన్న విస్తీర్ణం కలిగినటువంటి చెరువుల కింద రబీలో వ్యవసాయం సాగదు. కానీ ఈ రబీలో కూడా 26% సాగుబడి పెరిగింది. ఇది పంటల దిగుబడికి సంబంధించి. తర్వాత 2000 పత్తి సాగు, ఇది వరి సాగు సంబంధించి చెప్పినాను. పత్తి సాగు విస్తీర్ణం కనుక చూస్తే 2016-17లో ఖరీఫ్లో 3.4% ఉండేది, రబీలో 13% ఉండేది, అది 32%కు పెరిగింది. తర్వాత రబీలో 38%కు పెరిగింది. ఖరీఫ్లో 32% పెరిగింది, రబీలో 38% పెరిగింది. రబీలో పెరిగింది మనకు, రబీలో పెరగదు నిజానికి. ఇది మనకు కనబడుతున్నది. అట్లనే చేపల పెంపకం అద్భుతంగా ఈ చెరువులు 30,000 చెరువులు పునరుద్ధరణ జరిగింది. అందువల్ల చేపల పెంపకం ఎంత పెరిగిందంటే మనకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగిన సంగతి మనకు రికార్డులో ఉన్నాయి. మత్స్యశాఖ నివేదిక ఇది స్పష్టంగా మనకు చెప్తూ వస్తున్నది. తర్వాత భూగర్భ జలాల శాఖ మనకు చెప్తున్నది. తర్వాత మిషన్ కాకతీయ ద్వారా ఇంకొక అద్భుతమైన ఫలితం ఏం దక్కిందంటే చెరువులు గండిపడడం అనేది ఉన్నది చూడండి. చెరువులను మనం పటిష్టం చేసినందువల్ల గతంలో ఒక వానాకాలం వచ్చిందంటే వేల సంఖ్యలో చెరువులు తెగిపోయేవి. ఎందుకంటే వాటికి నిర్లక్ష్యం, వాటి ఎప్పుడు చెరువు కట్టలు బలోపేతం చేసిన సందర్భాలు లేవు. తర్వాత తూములను మనం బాగా చేసింది మత్తల్ని పట్టించుకునేది లేదు. వర్షం వచ్చిందంటే చెరువులు వేల సంఖ్యలో తెగిపోయేటి. కానీ మిషన్ కాకతీయ అమలు చేసిన తర్వాత నేను చెప్తాను. మిషన్ కాకతీయకు ముందు అంటే 2009లో మనము ఎన్ని చెరువులు తెగినాయి? 1,107 చెరువులు తెగినాయి. ఎప్పుడు? 2009లో. 2010లో 4,251 చెరువులు తెగినాయి. 2011లో 393. వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ తక్కువగా అనిపిస్తున్నది. 2013లో చాలా వర్షపాతం ఎక్కువ, 1,858 చెరువులు తెగినాయి. అర్థమైందా? తర్వాత చూస్తే కనుక 2016-17 నుంచి మిషన్ కాకతీయ అమలైన తర్వాత 17లో చూస్తే 2017లో 43 చెరువులు మాత్రమే తెగినాయి. 43 ఓన్లీ. అంటే 2018లో 125 చెరువులు మాత్రమే తెగినాయి. 2019లో 100 మాత్రమే తెగినాయి. ఇంకా తగ్గుతూ వస్తున్నాయి. వర్షపాతం అత్యధికంగా ఉన్న సంవత్సరాల్లో కూడా చెరువులో గండిపడడం అనేది చాలా మటుకు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఇది ఎంత మిషన్ కాకతీయ ప్రభావం వల్లనే. మిషన్ కాకతీయ ప్రభావాలు ఎంత గణనీయంగా ఉన్నాయంటే అన్ని రంగాల్లో దీనికి సంబంధించిన ప్రభావాలు మనకు కనబడుతుంది. అది అనుభవంలో ఉన్నది తెలంగాణలో. ఇది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది ఈ కార్యక్రమాన్ని. జల్యుక్త్ శివార్ అనే ఒక కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు. స్ఫూర్తి ఏంటిదంటే మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయని అధ్యయనం చేయడానికి అనేక రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చారు, వాళ్ళ రాష్ట్రాలను అమలు చేశారు. మహారాష్ట్ర అయితే ఈ కార్యక్రమాన్ని ఇంటోటో మన దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు మహారాష్ట్రలో అమలు చేయడం ప్రారంభించి అక్కడ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ. సో ఇటువంటి కార్యక్రమాన్ని, ఇంత అద్భుతంగా ఫలితాలు ఇస్తున్న కార్యక్రమాన్ని మన ప్రభుత్వ పెద్దలు కానీ మన విమర్శకులు కానీ దాని కమిషన్ కాకతీయ అని వర్ణించడం చాలా దుర్మార్గం అండి. ఇది అంటే ఎవరి ఆరోపణ, ఎవరి విమర్శ. తర్వాత ఇంకొకటి వాళ్ళు కాళేశ్వరం గురించి కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు కాళేశ్వరం ఫలితాలు బాగా వచ్చినాయి, మంచి ఫలితం వచ్చిందని చెప్పి ఎకనామిక్ సర్వేలో పేర్కొంటున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన వాళ్ళ విమర్శలు ఏంటంటే 93,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక్క ఎకరాన్ని కూడా మీరు సాగునీరు ఇవ్వలేదు, ఒక్క ఎకరానికి సాగునీరు ఇవ్వలేదని మాట మాట్లాడితే అది కూడా చాలా దుర్మార్గమైన విమర్శ. అది నేను దానికి సంబంధించి దీంట్లో ఆల్రెడీ జవాబు ఇచ్చాను మీకు. ఈ పుస్తకం గురించి మీరు ఆల్రెడీ గతంలో ఒక చర్చ పెట్టింది కాబట్టి ఇందులో
నేను దీంట్లో మీకు కాళేశ్వరం ఇది మనం చెప్పింది ప్రభుత్వ వర్గాలే కాళేశ్వరం ద్వారా ఎంత సాగు వచ్చింది సాగు జరిగింది అనేది వాళ్ళు చెప్పిన లెక్కలే ఉన్నాయి. అది మీకు చెప్పదలుచుకున్నాను. మొత్తం కాళేశ్వరంలో మనకు కొత్త ఆయకట్టు ఉంది, స్థిరీకరణ ఉంది. కొత్త ఆయకట్టు 18 లక్షలు, స్థిరీకరణ 18 లక్షలు. పాయింట్ వదిలిపెడతాం. 18.25 కొత్త ఆయకట్టు, 18.8 స్థిరీకరణ. స్థిరీకరణ దేని కింద? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, వరద కాలువ, తర్వాత చెరువులు, ఇవన్నీ కలిపి దీని కింద ఈ ప్రాజెక్టుల కింద మనకు స్థిరీకరణ కూడా మనం పెట్టుకున్నాం. స్థిరీకరణ ప్లస్ కొత్త ఆయకట్టు ఇది డిపిఆర్లోనే మనం పేర్కొని ఉన్నాం. వాటికి నీటి కేటాయింపులు కూడా ఉన్నాయి. స్థిరీకరణ కూడా నీటి కేటాయింపులు చేసుకుని ఉన్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్థిరీకరణ వాళ్ళు పట్టించుకోవడం లేదు, స్థిరీకరణ గురించి మాట్లాడడం లేదు. స్థిరీకరణ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అవును. కాబట్టి స్థిరీకరణ కొత్తది ప్లస్ పాతది అన్ని కలిపి 20.33 లక్షల ఎకరాలకు మనం సాగునీరు ఇచ్చిన విషయాన్ని తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు. ఎప్పుడు? కాళేశ్వరం ద్వారానా? కాళేశ్వరం ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. ఇది ఎప్పుడు? వీళ్ళందరూ కలిసి, మినిస్టర్లు అందరూ కలిసి, ముఖ్యమంత్రితో సహా కాళేశ్వరం ప్రాజెక్ట్ పోయినప్పుడు అక్కడ పెద్ద మీటింగ్ జరిగింది. మీరు కూడా పోయినట్టున్నారు అక్కడికి దాన్ని కవర్ చేయడానికి. ఆ మీటింగ్లో ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో ఈ విషయాలన్నీ వాళ్ళు పేర్కొన్నారు. అక్కడ ప్రభుత్వ వర్గాలే పేర్కొన్నాయి. ఏం పేర్కొన్నారు దాంట్లో వాళ్ళు? అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపుచ్చమ్మ సాగర్ జలాశయాల కింద సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 817 చెరువులు, 66 చెక్ డ్యాంలు నింపడం జరిగింది. ఈ చెరువులు, చెక్ డ్యాంల కాళేశ్వరం కాలువల కింద సుమారు 2,48,000 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. ఇవన్నీ వాళ్ళు చెప్పిన విషయాలే. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2022-23 నాటికి సుమారు మిగతా ప్రాంతాల్లో 2,200 చెరువులు నింపడం జరిగింది. వీటి కింద సుమారు 2 లక్షల ఎకరాలు స్థిరీకరణ పొందినాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ చెందిన ఆయకట్టు 2022-23 నాటికి 2 పంటలకు కలిపి 16,99,000 అంటే దాదాపు 17 లక్షల ఎకరాలకు చేరింది. అంటే నిజాం సాగర్ కింద, శ్రీరామ్ సాగర్ కింద మొత్తం టోటల్ ఆయకట్టు 100% ఆయకట్టు 2 పంటలకు నీళ్ళు ఇచ్చిన సందర్భం గతంలో చరిత్రలో ఎక్కడ లేదు. కాళేశ్వరం వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. చివరి గ్రామాలకు కూడా నేను స్వయంగా చూసొచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. రాయి చెరువు ఉంటుంది నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో. అది చివరి చెరువు. నల్గొండ జిల్లా 2వ దశ ఆయకట్టులో చివరి చెరువు కూడా నీళ్లు పోయిన సందర్భాన్ని నేను చూసినాను, స్వయంగా చూసినాను 2019లో. అంటే మొత్తంగా కూడా 2 పంటలకి 100% ఆయకట్టుకు 2 ప్రాజెక్టుల కింద నీళ్ళు ఇచ్చిన సందర్భం ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే సాధ్యమైంది అనేది ఇంజనీర్లు చెప్తున్న విషయం. గతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుపై 13.66 లక్షల ఎకరాలు మొదటి 2వ దశ ఆయకట్టు కింద ఆధారపడి ఉండేవి. కానీ 2వ దశ ఆయకట్టుకు కాలువలు 15 ఏళ్ళు అయినప్పటికీ ఎన్నడూ కూడా నీళ్ళు ఇచ్చిన సందర్భాలు లేవు. నువ్వు అక్కడ జిల్లావాడివే కాబట్టి నీకు తెలుసు. 15 ఏళ్ల కింద కాలువలు తవ్విపెట్టినా కూడా ఎన్నడూ కూడా 2వ దశ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన సందర్భాలు లేవు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ అయిన తర్వాత మాత్రమే ఈ 2వ దశ ఆయకట్టుకు అంటే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం అనేది సాధ్యమైంది. అది చేసి చూపించింది ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అది తెలంగాణ ప్రజల అక్కడ శ్రీరామ్ సాగర్ 2వ దశ ఆయకట్టు రైతులకు ఈ సంగతి తెలుసు. అవి కాళేశ్వరం నీళ్ళు అనే సంగతి వాళ్ళకి తెలుసు. అట్లా రెండు పంటలకి మనము నీళ్ళు ఇచ్చిన సందర్భాలు కాళేశ్వరం వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. దిగువ మానేరు కింద ఆయకట్టుకు కాళేశ్వరం నీరు మిడ్ మానేరు, దిగువ మానేరు ద్వారా అందుతున్నది. అంతకుముందు ఏంటంటే రెండు దశల ఆయకట్టుకు కూడా శ్రీరామ్ సాగర్ నుంచి ఎక్కడికి రావాలి, ఏది లోయర్ మానేరు రావాలి, లోయర్ మానేరు నుంచి కిందికి పోవాలి. కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎప్పుడు నీళ్లు లేవు. నీళ్లు రెండు పంటలకి వరంగల్ దాకా పోయితే చాలు. వరంగల్ దాకా పోయితే అప్పటికే అది ఎక్కువ. కానీ సూర్యాపేట దాకా 2వ దశ ఆయకట్టుకు నీళ్లు పోయిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఏం చేసినామనంటే శ్రీరామ్ సాగర్లో ఉండే కొద్దిపాటి అవైలబుల్ వాటర్ అంతా కూడా ఎల్ఎండి వరకు ఉన్న ఆయకట్టుకు పరిమితం చేసి వాటి చివరి భూముల దాకా నీళ్ళిచ్చి ఎల్ఎండి కింద ఉన్నటువంటి ఆయకట్టు అందరికి కూడా మనం కాళేశ్వరం ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకి తీసుకొచ్చి మిడ్మానేరు నదిలో వదిలిపెడితే ఎల్ఎండికి వెళ్తాయి. ఎల్ఎండి నుంచి మళ్ళీ కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు వెళ్ళే ఒక పరిస్థితిని మనం క్రియేట్ చేసినాం. అంతకుముందు ఈ పరిస్థితి లేదు. ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు ఉంటేనే మనం వరంగల్ దాకా పంపించగలిగే పరిస్థితి ఉండేది. ఇక 2వ దశ ఆయకట్టు వదిలిపెట్టేస్తే 2వ దశ ఆయకట్టు ఎప్పుడు నీళ్లు పోలే. కాళేశ్వరం వచ్చిన తర్వాత జరిగిన మార్పు ఏంటిదంటే
శ్రీరామ్ సాగర్లో అవైలబుల్ నీళ్ళంతా కూడా ఎలిమిడి వరకు ఉన్న 5-6 లక్షల ఎకరాలకు సరిపోతాయి. ఆ కింద ఉన్నటువంటి మిగతా 9 లక్షల ఎకరాలకు మనం కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్ళని మనం సప్లై చేసాం, 2 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. ఇది మార్పు. ఓకే, అందుకే మనకి ఇంత పెద్ద మార్పు మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలో కనబడుతున్నది. సో మొత్తం మీద ఏ ప్రాజెక్టులైనా మనకు మొత్తం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలుపుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు 2 పంటలకు అందింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన స్థిరీకరణను ప్రస్తావించకుండా దాచిపెట్టి 93 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సాధించిన ఆయకట్టు కేవలం 98,000 ఎకరాలు మాత్రమే అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. కమిషన్ కూడా తప్పుదో పట్టించారు. నిజానికి కమిషన్ కూడా ఈ విషయం దాచిపెట్టి, స్థిరీకరణ అంశాన్ని దాచిపెట్టి, వాళ్ళు ఈవెన్ ఎవరు కాగ్ కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది. కాగైతే దానికి తెలుసు కదా, కమిషన్ గుర్తించాలి కదా, వీళ్ళు గుర్తించాలి కదా. కాగైతే ఫైళ్ళని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది కదా, నిరంతరం చూసేవాళ్ళు కదా. స్థిరీకరణ ఒక అంశంగా ఉందని కాగ్ తెలుసు కదా, కాగ్ కూడా దీన్ని గుర్తించకపోవడం అనేది విచిత్రం. ఎందుకంటే ఒకటి ఇక్కడ కమిషను స్వతహాగా అందరితో అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అభిప్రాయాలను క్రోడీకరించి ఏది మంచి ఏది చూడ గుర్తించాల్సింది ఒకటి ఎందుకు గుర్తించలేదు? కాగ్ రిపోర్ట్లో ప్రతి సంవత్సరం వాళ్ళు మదింపు చేస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు కాగ్ గురించి ఎవరు గుర్తించాలి మరి? అదే విచిత్రం. కాగ్ గుర్తించకపోవడం కూడా, కాగ్ కూడా స్థిరీకరణ గుర్తించకుండా కేవలం అందులో 48,000 ఎకరాలు అన్నారు వాళ్ళు. కాగ్ కొంచెం ఇంకా ముందుకు పోయిందనమాట. ముందు 2023 దాకా తీసుకోకుండా అంత ముందున్న ఫిగర్ 48,000 ఎకరాలే అని కాగ్ రాయడం అనేది చాలా విచిత్రమైన విషయం. కాగ్ తెలుసు స్థిరీకరణ కూడా ఒక ప్రధానమైన అంశంగా దీంట్లో ఉంది అనే సంగతి తెలిసి కూడా వాళ్ళు ఆ స్థిరీకరణ అంశాన్ని పట్టించుకోకుండా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి సాధించిన ఆయకట్టు 98,000 ఎకరాలని విమర్శకు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇక్కడ ఇంకొక మాట, ప్రభుత్వ వర్గాలే 20.33 లక్షల ఎకరాలకు కొత్తది ప్లస్ స్థిరీకరణ కలిపి కాలుష్యం ద్వారా నీళ్లు అందినవి అనే సంగతి చెప్పిన తర్వాత దాన్ని మరుగున పరిచి దాన్ని పక్కన పెట్టేసి కేవలం 98,000 ఎకరాలే అని అనడం మాత్రం ఇది ప్రజల్ని తప్పుదో పట్టించడమే అవుతుంది. కమిషన్ కూడా తప్పుదో పట్టించడం. అంటే ఇక్కడ 2 విషయాలు అంటే నాకు అనిపించింది. అధికార యంత్రాంగము వాళ్ళ పనికి గుర్తింపు లేకపోవడం ఒకటైతుంది. ఎందుకంటే వందలాది చెరువులు నింపడము, చెక్ డ్యాములు నింపడము, నీళ్ళు ఇవ్వడం అనేది ఇంజనీరింగ్ వ్యవస్థ చేసిన పని కదా అది. మరి వాళ్ళకి జీతాలు ఉత్తగానే ఇచ్చినట్ల, మళ్ళీ ఏం పని చేయనప్పుడు ఏం జరగనప్పుడు. ఒకటి ఇక్కడ ఒక అంశాన్ని చెప్పేటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వమే చాలా సందర్భాల్లో చెప్పిన పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఇవాళ దేశంలో అత్యంత ప్రమాదకరమైన వాటిల్లో అది ఒకటి అంటున్నారు. ఒక వైపు ఏమో ఫలితాలు ఇట్లా మీరు చెప్తున్నారు, రెండో వైపు ఏమో అది ప్రమాదకరమని అంటున్నారు. అంటే దీనికి రెమెడీ సరే, ఇప్పుడు ప్రమాదం సంగతి మనము చర్చించవలసి వస్తే ఇది నిజానికి నిన్ననో మొన్ననో పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగారు. పార్లమెంట్లో వచ్చిన ప్రశ్నకి జలశక్తి మినిస్ట్రీ నుంచి వచ్చిన జవాబు అది. ఆ జవాబు కూడా ఎవరు రాసి పంపుతారు? ఈ రకమైన డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన ప్రశ్న కాబట్టి ఆ ప్రశ్నకి జవాబులు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే పంపించి ఉంటారు. అయితే వాళ్ళు దాంట్లో చాలా రొటీన్గా అది ఇచ్చిన ప్రశ్న జవాబే తప్ప దాన్ని పెద్దగా మనం సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం ఏం కాదు అది. వాళ్ళు కాళేశ్వరంతో పాటు సీరియస్ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉన్న ప్రాజెక్టులలో 3 పేర్కొన్నారు. అందులో మనదొకటే ప్రత్యేకంగా పేర్కొనలే వాళ్ళు. అటువంటి కేటగిరీలో 3 ఉన్నాయని చెప్పారు. ఆ 3 కాళేశ్వరం కూడా ఒకటి ఉంది, ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది, జార్ఖండ్లో ఏదో ఇంకో రాష్ట్రంలో ఒకటి ఉంది. మొత్తం 3 వాళ్ళు కేటగిరీ 1లో చేర్చారనమాట. అంటే సీరియస్లీ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉన్న ప్రాజెక్టుల కింద చేర్చారు. నిజానికి ఎన్డీఎస్ఏ దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి వాళ్ళు తుది రిపోర్ట్ మనకి ఇచ్చారు. ఏది పార్లమెంట్ ఎన్నికలకు ముందు. వాళ్ళ రికార్డు కనుక చూస్తే మీకు తెలుసు కదా, ఇంతకుముందు మనం ఈ విషయం చర్చించుకున్నాం. వాళ్ళు మన కుంగుబాటు ఎప్పుడు జరిగింది? 2023 అక్టోబర్లో. అంటే సరిగ్గా మన ఎన్నికలకు ముందు 1 నెల ముందు జరిగింది ఇది. అది ప్రకృతి ప్రకోపం వల్ల జరిగిందా, ఇతరత కారణాలలో జరిగిందా, లేకపోతే కుట్ర జరిగిందా, కుట్ర కోణం ఉందా? దీని మీద చాలా చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతూ వస్తున్నది. మనం చెక్ డ్యామ్లో పేల్చిపోయిన తర్వాత ఈ చర్చ మరింత కుట్ర కోణం దీంట్లో ఉందనే చర్చ తీవ్రతరమైంది. ఓకే, సార్ అది ఏమైనా కానివ్వండి, ఎన్డీఎస్ఏ తన ప్రాథమిక నివేదికని ఎన్నికలకు 1 నెల ముందు ఇచ్చిపోయింది. దాంట్లో వాళ్ళు ఏం ఇదమిదంగా తేల్చకుండా ఊహాగానాలతోటి దీంట్లో క్వాలిటీ లోపం ఉండవచ్చు, డిజైన్ లోపం ఉండవచ్చు, కన్స్ట్రక్షన్ లోపం ఉండవచ్చు, ఇతరత ఏవో లోపాలు అవి ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు అనే భాషతోటే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిపోయారు తప్పితే వాళ్ళు దాంట్లో రెమెడియల్ మెజర్స్ ఏం సూచించలేదు. ఒకటి
వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ సందర్భంలో రిజర్వర్స్ అన్ని ఖాళీ చేయండి, ఇంకా నింపకండి, వాటిని ఆ స్ట్రక్చరల్ డిస్టెన్స్ని మనం పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి రెక్టిఫై చేసేదాకా నీళ్లు నింపకండి అని మాత్రం సజెషన్ చేసి పోయారు. అప్పటి నుంచి లింక్ 1 అనేది పూర్తిగా 3 బ్యారేజీలు పూర్తిగా ఖాళీగా చేసి పడేశారు. ఇక వాటి గేట్లు ఓపెన్ చేసి పెట్టిన నీళ్ళు నిల్వ ఉండడం లేదు ఇంకా. సో రెండోది వచ్చింది సంవత్సరం తర్వాత మనం అడగంగా కమిషన్ ఒత్తిడి పెడితే ఎప్పుడు ఇస్తారు మీరు ఫైనల్ రిపోర్ట్, ఎప్పుడు ఇస్తారు, ఇంకెన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని కమిషన్ ఆదేశిస్తే అప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు 2024లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు దాంట్లో అల్టిమేట్గా వాళ్ళు మళ్ళీ ఏవైతే ఇంటర్వ్యూ రిపోర్ట్లు ఏవైతే మాటలు మాట్లాడినరో అవే మాట్లాడుతూ అన్ని రకాల ఏవి తప్పుడు వ్యవహారాలు ఉన్నాయి, డిజైన్ లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది, రకరకాలు ఇట్లా వీటన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఒక్క కుంగిపోయిన బ్లాక్లోనే కాకుండా బ్లాక్ 7లోనే 85 పిల్లలు మొత్తం మేడిగడ్డ బ్యారేజ్లో ఉంటే కేవలం 3 మాత్రమే కుంగిపోయినాయి. ఆ సంగతి మన అందరికీ తెలుసు. అది బ్లాక్ 7లో కుంగిపోయింది కాబట్టి ఆ బ్లాక్ 7ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించండి. దాన్ని రిమూవ్ చేస్తారా లేకపోతే ఉన్న వాటిని ఏమైనా చేసి పునరుద్ధరిస్తారా అది మీరు చూసుకోండి. కానీ ఆ బ్లాక్ 7 టోటల్గా డిస్టెన్స్ గురింది కాబట్టి బ్లాక్ 7 తీసేయండి. బ్యారేజ్లు ఎట్లా కడతారంటే బ్లాక్ వారీగా కడతారు. ఒక బ్లాక్ సెపరేట్గా ఉంటాయి, అవి ఇండిపెండెంట్ స్ట్రక్చర్స్గా బిహేవ్ చేస్తాయి. మొత్తం మోనోలిథిక్గా ఉండదు, మొత్తం బ్యారేజ్ అంతా మోనోలిథిక్గా ఉండదు. ఇదంతా కూడా ఒక 10-11 బ్లాక్స్గా నిర్మాణం అయింది. సో మనకు బ్లాక్ 7లో ఈ స్ట్రక్చరల్ డిస్టెన్స్ వచ్చింది. సో బ్లాక్ 7 ఒకటి రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తే మళ్ళీ బ్యారేజ్ అనేది పునరుద్ధరణకు అవుతుంది, దాన్ని మళ్ళీ వినియోగంలోకి పెట్టొచ్చు. సో ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేయలేదు. ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రభుత్వానికి 2 ఏళ్ళు గడిచిపోయింది కానీ పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరగలేదు. మొన్న ఏదో కన్సల్టెన్సీ సర్వీసెస్ని పెట్టినట్టుగా మనకు తెలుస్తున్నది. ఆ కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ ఎప్పుడు పూర్తి చేయాలి, వాళ్ళ డిజైన్స్ ఎప్పుడు వస్తాయి, ఆ భౌతిక పరిశోధనల ఆధారంగా వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా వాళ్ళు డిజైన్లు పూర్తి చేసి ఆ డిజైన్లని మన ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఆ డిజైన్ల ఆధారంగా బ్యారేజ్ని పునరుద్ధరిస్తుంది. కానీ సార్ ఇది ఎన్ని రోజులు తీసుకుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతున్నది. సంతోషం. ఇప్పటికైనా నెక్స్ట్ ఇయర్ వానాకాలానికైనా కూడా ఆ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి పెడితే సంతోషం. కానీ ఎన్డీఎస్ఏ ఏదైతే సమాధానం ఇచ్చిందో అది చాలా రొటీన్ సమాధానం, దాని అంతా సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా నేనైతే భావించడం లేదు. ఎందుకంటే వాళ్ళు అంటే ప్రాజెక్టు వినియోగంలో లేదు కాబట్టి ప్రాజెక్టులో బ్లాక్ 7 స్ట్రక్చరల్ డిస్టెన్స్ గురై ఉన్నది కాబట్టి దాన్ని ఆ రకంగా వాళ్ళు కేటగిరీ 1లో చేర్చి ఉంటారు తప్పితే మిగతా బ్లాక్స్ అన్ని సేఫ్గా ఉన్నాయి కదా. 2023 నుంచి ఇప్పటిదాకా ఎన్ని వరదలు పోయినాయండి దాని కింద నుంచి. లాస్ట్ ఇయర్ పోలే, తుఫాన్లకు తట్టుకొని నిలబడిన వరద కూడా పోయింది కదా. కాబట్టి మిగతా బ్లాక్స్లో ఎక్కడ కూడా స్ట్రక్చరల్ డిస్టెన్స్ మనకు కనబడతలేదు. బ్లాక్ 7 ఒక్కటే స్ట్రక్చరల్ డిస్టెన్స్ గురైంది, దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఎన్డీఎస్సీ ఏదైతే కేటగిరీ 1లో చేర్చి దీన్ని పెద్ద ఎత్తున అంటే పార్లమెంట్కి సమర్పించిన జవాబులు రాసింది, కానీ ఇక్కడ వీళ్ళు కుట్రపూరితంగా దాన్ని పెద్ద ఎత్తున పత్రికల్లోకి ఇచ్చి లీక్ చేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్పితే ఎన్డీఎస్ఏ అంత పెద్ద ఉద్దేశంతో చెప్పినట్టుగా నేనైతే ఏం అనుకోవడం లేదు. సార్ మీరు ఈ మధ్య ఈ 2 ఏళ్ల కాలంలో ఎస్ఆర్ఎస్పి నుంచి కిందికి ఏమైనా ప్రయాణం చేసేవారితో మాట్లాడినా మీరు? మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, అనుభవం? ఎస్ఆర్ఎస్పిలో మనకు అంటే ప్రత్యక్షంగా నేను రిటైర్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆయకట్టు ప్రాంతానికి పోలేదు, కానీ అక్కడి నుంచి మనకు వస్తున్న ఇంజనీర్లతో నేను మాట్లాడుతున్న సందర్భం ఉంది కదా. ఇంజనీర్లు మాత్రం చెప్తున్నారు మేడిగడ్డ లేకపోవడం చేత రబీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఇప్పుడు దాని మరమ్మతుల ఈ 2-3 ఏళ్ళుగా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి రిజర్వాయర్లన్నీ నిండిపోయి ఉన్నాయి కాబట్టి కొంత మేరకు మనం సస్టైన్ చేయగలుగుతున్నాం. కానీ ఈ సంవత్సరం రబీలో చివరి దశలో చివరి 2-3 తడులకి ఇబ్బంది అయ్యే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది మనకు. వాళ్ళు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్న ప్రకారం ఇప్పుడు ఎల్ఎండిలో ఎల్లంపల్లిలో ఈ 2 మనకు సోర్సెస్, ఇంకా మిడ్మానేరు, ఈ 3 నీటి వనరులు అంత ఆశించిన మేరకు లేవు కాబట్టి వాటికి డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కూడా ఇవి ఉంది కాబట్టి రాబోయే ఎండాకాలం అంతా డ్రింకింగ్ వాటర్ కూడా మనం అక్కడి నుంచి సమకూర్చుకోవాలి. కాబట్టి రబీలో చాలా మట్టుకు తగ్గించారు, ఆయకట్టును తగ్గించారు. 100% ఆయకట్టుకు ఈ రబీలో నీళ్ళు ఇవ్వడం అనేది సాధ్యం కాదనే విషయాన్ని మన సీఎం మీటింగ్లో కూడా నిర్ధారించారు. సగానికి సగం తగ్గించారు ఆయకట్టుని. అంటే ఇక్కడ బహుశా
తెలంగాణ కల్చర్ మీద, సాగునీటి రంగం మీద ఈ మధ్య ఎక్కువ పుస్తకాలు రాసింది మీరే అనుకుంటా. నా దృష్టి అయితే మీరే అని నేను అనుకుంటున్నాను. నేను ఇంత తక్కువ కాలంలో సాగునీటి రంగంలో మార్పులు అంటే గత ప్రభుత్వ ఆయనలో జరిగినాయి, ఇంకెక్కడ జరిగినాయా ఇట్లా, లేదా తెలంగాణలో జరిగినాయా ఇంత వేగంగా? ఉన్నది చెప్పండి మీరు. నాకు తెలిసి సాగునీటి రంగంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన రాష్ట్రం ఎక్కడ తెలంగాణ భారతదేశంలో లేదు. పంజాబ్, హర్యానా, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా సాగునీటి రంగం మీద ఇంత పెద్ద పెట్టుబడులు పెట్టలేదు. నెహ్రూ పీరియడ్ నుంచి కాదు, నేను ఇప్పుడు ఈ 10 ఏళ్ల సంగతి. నెహ్రూ పీరియడ్లో చాలా ఫస్ట్ 2-3 పంచవర్ష ప్రణాళికలు అన్నీ కూడా సాగునీటి రంగం మీద, సాగునీటి రంగం అభివృద్ధి మీదనే ఆయన పెట్టుబడులు పెట్టింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్టు 75 వరకు పెద్ద డ్యాములు చాలా వచ్చినాయి. అవన్నీ కూడా నెహ్రూ యొక్క విజన్ కారణంగా వచ్చినాయి అవి. ఎందుకంటే అప్పటికే మనకు ఆహార భద్రత లేదు, మనం ఆహారాన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి మన రైతాంగానికి సస్టైనబిలిటీ ఇవ్వాలి. వ్యవసాయ రంగం మనకు ప్రధానమైన ఉపాధి వనరు కాబట్టి, ఆదాయ వనరు కాబట్టి తప్పనిసరిగా వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే నీటి వనరులు కావాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మనం ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి, దిగుమతులు ఆగిపోవాలనే విషయం మీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి అవగాహన ఎందుకుందని చెప్తున్నానంటే 1938లో అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్రం వస్తున్నదని రూఢి అయింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే విషయం మీద వాళ్ళకు ఒక ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు ఏం చేసిందంటే ప్లానింగ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసింది. నేషనల్ ప్లానింగ్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసింది. దానికి అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారే. దాంట్లో సభ్యులుగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య, ఇతరత్ర చాలామంది మేధావులు ఉన్నారు. దానికి సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క రంగం మీద నిపుణులైన సబ్ కమిటీని పెట్టి ఆ రంగం మీద వాళ్ళు పరిశోధనలు చేసి, అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వడానికి ఇరిగేషన్ రంగము, పరిశ్రమలు, విద్య, వైద్యం, అన్ని రంగాల్లో వాళ్ళు సబ్ కమిటీలు వేశారు. ఈ ఇరిగేషన్ రంగానికి సంబంధించిన సబ్ కమిటీకి చైర్మన్గా ఎవరిని ఎన్నుకున్నారు మీకు ఇంతకుముందు నేను చెప్పినాను. మన అలీ నవాజ్ జంగ్ బహదూరే దానికి చైర్మన్. తెలంగాణ ఏది 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత ఏర్పడినప్పుడు ఆయన ఇరిగేషన్ సబ్ కమిటీకి చైర్మన్గా మన లెజెండ్, మన హైదరాబాద్ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ని అతను చైర్మన్గా ఎన్నుకున్నాడు. ఆయన 2 సంవత్సరాలు దేశమంతా తిరిగి అన్ని నదీ బేసిన్లను అధ్యయనం చేసి అద్భుతమైన సిఫారసులు చేసిన తర్వాత ఆ సిఫారసుల ఆధారంగానే మేజర్ డ్యామ్లు నిర్మించాలి ఇక్కడ అని చెప్పి దాంట్లో సిఫారసు ఉంది. ఆ సిఫారసుల ఆధారంగానే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ఆధ్వర్యంలో మొదటి 3 పంచవర్ష ప్రణాళికల్లో ఇరిగేషన్ రంగం మీదనే అత్యధిక పెట్టుబడులు పెట్టడం జరిగింది. అట్లనే మనకు బాక్రానంగల్, నాగార్జున సాగర్, తర్వాత శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, హీరాకుడ్ డ్యామ్, ఇటువంటి పెద్ద పెద్ద డ్యామ్లన్నీ ఆ కాలంలోనే నిర్మాణమైనాయి. ఇది నేపథ్యం. సో మనకు ఈ 10 ఏళ్లలో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. నీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నాను, చాలాసార్లు వి ప్రకాష్ గారు ఈ మాట ప్రస్తావిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి మీద శ్రీరామ్ సాగర్ తర్వాత 500 కిలోమీటర్ల స్ట్రెచ్లో 500 కిలోమీటర్ల పొడవున గోదావరి మీద ఒక్కటంటే ఒక్క బ్యారేజ్ కానీ ఒక డ్యామ్ కానీ లేదు. తల దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తోక దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్, మధ్యలో జలయజ్ఞంలో ఎల్లంపల్లి వచ్చింది కానీ ఎల్లంపల్లి పూర్తి కాలేదు. ఎల్లంపల్లి నిర్మాణం స్టార్ట్ చేసింది కానీ అప్పటికి పూర్తి కాలేదు. అది కూడా మనం తెలంగాణ వచ్చిన తర్వాతనే పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్ఎల్కి నింపడం అనేది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే చేసింది. సో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి మీకు తెలుసా? మీ ప్రేక్షకులు నేను చెప్పదలుచుకున్నాను. ఈ 10 ఏళ్లలో గోదావరి మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద సదర్మాట్ మొన్న ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేశారు. అది కేసీఆర్ కాలంలో పూర్తయింది. 3 ఏళ్ల కిందనే పూర్తయింది. అది సదర్మాట్ బ్యారేజ్ వచ్చింది. తర్వాత దాని కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలయజ్ఞంలో ప్రారంభమైన దాన్ని పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వమే. ఎఫ్ఆర్ఎల్ నింపింది తెలంగాణ ప్రభుత్వమే. ఆ గ్రామాల్ని పునరావాసం చేసి పూర్తి చేసి అక్కడ కింద రాయపట్నం హై లెవెల్ బ్రిడ్జ్ కట్టి ఎఫ్ఆర్ఎల్ నింపింది తెలంగాణ ప్రభుత్వమే. దాని కింద సుందిళ్ళ బ్యారేజ్ వచ్చింది, దాని కింద అన్నారం బ్యారేజ్ వచ్చింది, దాని కింద మేడిగడ్డ బ్యారేజ్ వచ్చింది, దాని కింద సమ్మక్క బ్యారేజ్ వచ్చింది, దాని కింద ఇంకొక బ్యారేజ్ ఇప్పుడు సీతమ్మ సాగర్ నిర్మాణం అవుతున్నది. అంటే ఎన్ని బ్యారేజ్లు అయినాయి? సదర్మాట్, ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క, సీతమ్మ సాగర్ 7 బ్యారేజ్ల నిర్మాణం జరిగింది. 10 ఏళ్లలో గోదావరి మీద 7 బ్యారేజ్ల నిర్మాణం జరిగింది. అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగాలో చిన్నగా కరోటా బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. అది కూడా మొన్ననే సీఎం గారు ఇనాగ్రేషన్ చేసి వచ్చారు. అది కూడా కేసీఆర్ కాలంలో పూర్తయింది బ్యారేజ్. తుమ్మిడియాట్ పైన అయినట్టు కదా మంజీరా వారద అది ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళు ఇంకా తుమ్మిడియాట్ బ్యారేజ్
కడతామని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రు, రెండేళ్ళు అయింది, రెండు నెలలు అయింది, ఇప్పటిదాకా తట్టి మట్ట ఎత్తలేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టి గ్రావిటీ తోటి మేము ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తాము అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టినరా? గ్రావిటీ ద్వారా కాలువ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చిందా? ఒక మాట లేదే. నేను ఒక మాట కదా, కేసీఆర్ చేసిన పని ఏంది? 7 బ్యారేజ్లు కట్టాడు గోదావరి మీద. నేను అంటే మీరు మనకు 968 టీఎంసీల నీటిలో 933 టీఎంసీల నీటిని హక్కులు సాధించగలిగినాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోగలిగినాం. 968 టీఎంసీల నీటిలో ఇప్పటికే 933 టీఎంసీల నీటి మీద హక్కులు సాధించినాం. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత గడిచిన 10 ఏళ్లలో. మీరు ఓఎస్డీగా పనిచేసినారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర ఒక భావోద్వేగానికి లోనై మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడిన నిజాలేనా? ఇవి కళ్ళ ముందు అనుభవంలోకి వస్తున్న వాస్తవాలు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పి మనం రాయమంటే రాసింది కాదు కదా. అది ఎకనామిక్ సర్వే తెలంగాణ ప్రభుత్వం కోరితే రాసింది కాదు కదా. అది వాళ్ళు సర్వేలో వాళ్ళ సర్వే అంటే అది వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా గ్రౌండ్ మీద ఉన్న సిచ్యువేషన్ని బట్టి రాస్తారు. అది రాసిందంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగినట్టే కదా. మీకు చెప్తాను నేను ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసాం అనేది నా లిస్ట్ ఉంది, మీకు చెప్తాను. నేను తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తయిన ప్రాజెక్టులో వివరాలు ఉన్నాయి. తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ఇది మీ దగ్గర 11 నెలల్లో పూర్తి చేసినాం. 11 నెలల్లో తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం కెపాసిటీ ఎంత? ఎన్ని టీఎంసీలు? అది అంటే లిఫ్టింగ్ ఒక 1 TMCM లిఫ్ట్ చేస్తాము, కానీ 50,000 ఎకరాల ఆర్డీఎస్ ఆయకట్టుకు స్థిరీకరణకు నీళ్ళు అందిస్తుంది. భక్త రామదాస్ ఎత్తిపోతల పథకం 10 నెలల్లో పూర్తి చేసినాం. మిడ్ మానేరు జలాశయం పూర్తి చేసినాం. ఇది జలయజ్ఞంలో ప్రారంభించిందే కానీ పూర్తి చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. ఓకే. శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువలు మొత్తం పునరుద్ధరించి నీళ్లు ఇచ్చినాం. మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం మనం మహబూబ్నగర్లో పూర్తి చేసినాం. గోదావరి నదిపై కాళేశ్వరంలో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజీలు ఏవేవి? లక్ష్మీ బ్యారేజ్ పూర్తి చేసినాం అంటే మేడిగడ్డ, సరస్వతి బ్యారేజ్ అంటే అన్నారం, పార్వతీ బ్యారేజ్ సుందిళ్ళ, లక్ష్మీ సరస్వతి పార్వతీ పంప్ హౌజులు, వీటికి అనుబంధ పంప్ హౌజులు 3, 13.5 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ అంటే 3 TMCలు తీసుకుపోయే కాలువని మనం పూర్తి చేయగలిగినాం. లింక్ 1లో. లింక్ 2లో అంటే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు దాకా ఎల్లంపల్లిలో 10 మీటర్ల వ్యాసం కలిగినటువంటి జంట సొరంగాలు పూర్తి చేసినాం. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొమరవెల్లి మల్లన్న సాగర్, కొండకొచ్చమ జలాశయాలు పూర్తి చేసినాం. వాటి అనుబంధ పంప్ హౌజులు పూర్తి చేసినాం. బాగారెడ్డి సింగూరు కాలువలు పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. నీళ్లు కిందికి పోతే శిలారు రాజనరసింహ ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ చేయడానికి అక్కడ సౌకర్యాలు కల్పించినాం. సింగూరులో గ్రావిటీ కెనాల్కి నీళ్ళు అందకపోతే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్ళీ కాలువలకు నీళ్లు పోసే శిలారు రాజనరసింహ ఎత్తిపోతల పథకం కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. కిన్నెరసానికి కాలువలు 10,000 ఎకరాలకి. కిన్నెరసానికి ఇంతకుముందు కాలువలు లేవు, కేవలం అది పాల్వంచ పవర్ హౌస్కి నీళ్ళు ఇచ్చే స్కీమ్గానే ఉండేది. కానీ మనం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ఎకరాల ఆయకట్టుకు కాలువల నిర్మాణం పూర్తి కొత్త ఆయకట్టుకు. ఆదిలాబాద్ జిల్లాలో గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డన్న శుద్ధవాగు మీడియం ప్రాజెక్టులు పూర్తి చేసినాం. నిజామాబాద్ జిల్లాలో చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసినాం. తర్వాత ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో గూడెం ఎత్తిపోతల పథకం పూర్తి చేసినాం. ఖమ్మం జిల్లాలో బేతుపల్లి వరద కాలువ పూర్తి చేసినాం. నిజామాబాద్ జిల్లాలో గట్టుపొడిచిన వాగు కాలువ పూర్తి చేసినాం. సమ్మక్క బ్యారేజ్ పూర్తి చేసినాం. చెనాక కొరటా బ్యారేజ్ పూర్తి చేసినాం. ఇంకా మనం పూర్తి చేయవలసినవి ఇంకా కొమరం భీం ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. శ్రీరామ్ సాగర్ వరద కాలువ పాక్షికంగా నీళ్ళు ఇస్తున్నది, ఇంకా చేయవలసింది ఉంది అక్కడ, అంటే నీళ్లు పోతున్నాయి అక్కడికి. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసినాం. దేవాదుల ఫేజ్ 3 దాదాపు పూర్తి కావాల్సిన దశకు వచ్చింది. కృష్ణా బేసిన్లో ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు దాదాపు మొత్తం ఆయకట్టుకు మనం పూర్తి చేసినాం. తర్వాత SLBC టన్నల్లో ఈ గడిచిన 10 నెలల్లో 11 కిలోమీటర్లు టన్నల్ తవ్వడమే కాదు, మధ్యలో 2 రిజర్వాయర్స్ ఉంటాయి, పెళ్లిపాకల మిడ్ ఇండి ప్రాజెక్టు, వీటిని పూర్తి చేసినాం. సో ఇన్ని ప్రాజెక్టులు పూర్తి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఆయకట్టు రాదా? 30,000 దీనికి అదనంగా 30,000 చెరువుల పునరుద్ధరణ జరిగింది. దీనివల్ల 45 లక్షల ఎకరాలకు భూగర్భ జలాల ద్వారా నీళ్ళు అందినాయి. 24 గంటల కరెంటు,
అంటే రైతాంగానికి ఒక్క నీళ్ళు ఇవ్వడమే కాదు, రైతాంగానికి కావాల్సినటువంటి కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రైతాంగానికి కావాల్సిన ఇతరత్ర సౌకర్యాలు, రైతు బీమా వచ్చింది. తర్వాత విత్తనాలు, యూరియా, ఎరువులు సకాలానికి అందించే ఒక కార్యక్రమం కూడా జరిగింది. సో దీంట్లో చివరి వాక్యం మీకు ఇంతకుముందు చెప్పినా కదా, వంగడాలు, తర్వాత ఇతర సౌకర్యాలు, రైతాంగానికి కావాల్సినటువంటి సమస్త సౌకర్యాలు ఈ గడిచిన 10 ఏళ్లలో కల్పించిన కారణంగానే ఇవాళ అటువంటి సాగు విస్తీర్ణం పెరగడం అనేది, పంటల విస్తీర్ణం పెరగడం అనేది సాధ్యమైంది. తర్వాత ఇంకోటి మీకు చదివి వినిపిస్తాను. ఏంటంటే అసలు అభివృద్ధి ఏ రంగంలో ఎట్లా జరిగింది అనేది చాలా గొప్ప విషయం. అది మీరు చాలా సీరియస్గా అధ్యయనం చేస్తున్నారు ఇవన్నీ. ఇది అభివృద్ధిలో తెలంగాణ ఎట్లా ఉంది, ఏ రంగాల్లో మనకు అభివృద్ధి కనపడుతున్నది మనం చూద్దాం రంగాల వారీగా. అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో నంబర్ 1. ఓకే, ధాన్యం సేకరణలో పంజాబ్ తర్వాత సెకండ్ పొజిషన్లో మనమే ఉన్నాం. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇతర రంగాల కంటే పరిశ్రమలు, గృహ అవసరాలకు పవర్ కట్స్ లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెంటులో మనం కల్పించగలిగినాం, ఏర్పాటు చేయగలిగినాం 2 ఏళ్లలోనే. రైతాంగానికి ఏటా ఎకరానికి 10,000 2 విడతల్లో రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతాంగానికి 5 లక్షల ఉచిత బీమా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ, ఏకైక రాష్ట్రం తెలంగాణ. అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం జరుపుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది మనం చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. తెలంగాణ ఇప్పుడు ఫ్లోరైడ్ ఫ్రీ రాష్ట్రంగా ఉన్నది అని ప్రకటించింది. ఫ్లోరైడ్ ఫ్రీ. కొత్త ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదు ఈ 10 ఏళ్లలో. పాత ఉన్నాయి నడుస్తున్నాయి. ఇక పాత రోగులు ఇంకా కొనసాగుతున్నారు, వాళ్ళు బతికినంత కాలం ఫ్లోరైడ్ రోగులు ఉంటారు. కానీ గడిచిన 10 ఏళ్లలో కొత్తగా మనకు ఫ్లోరైడ్ కేసులు నమోదు కాలేదు నల్గొండ జిల్లాలో, మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ చేసిన రాష్ట్రాల్లో నంబర్ 1. ఎక్కడ కూడా ఇటువంటి చిన్ననీటి వనరుల మీద ఇంత పెద్ద ఎత్తున 5,600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన రాష్ట్రం ఎక్కడ లేదు దేశంలోనే. ఓకే. తర్వాత బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1. అంటే అంత ప్రోగ్రెస్ మనం సాధించినాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ నంబర్ 1. అగ్రికల్చర్ చాలా ఇది కీలకమైనది, దీంతో రిలేట్ అయిన ఎకనామిక్ సర్వేతో. అగ్రికల్చర్ ఇన్కమ్ గ్రోత్లో తెలంగాణ నంబర్ 1. అంటే మనం అగ్రికల్చర్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం కాబట్టి అగ్రికల్చర్ ఇన్కంలో తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1గా నిలబడ్డది. నంబర్ 1 రాష్ట్రంగా నిలబడ్డది. అత్యధిక ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్లో తెలంగాణ నంబర్ 4 దేశంలో. మంచినీటి చెరువులు నంబర్ 4. ఇది ఎవరు పార్లమెంటరీ కమిటీ నిర్ధారించిన విషయం, ఇది మనం చెప్తున్నది కాదు. పార్లమెంటరీ కమిటీ ఫిష్ ప్రొడక్షన్లో, మంచినీటి చెరువులలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్లో నంబర్ 4. హరితహారం పేరున అత్యధిక చెట్లు పెంచుతున్న రాష్ట్రం తెలంగాణ. 8 ఏళ్లలో తెలంగాణలో 7% గ్రీన్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇది ఎక్కడ దేశంలో జరగలే. 7% ఈ 7 ఇయర్స్లో 7% గ్రీన్ కవర్ పెరగడం అనేది దేశంలో తెలంగాణలో మాత్రమే జరిగింది. ఇది మనం చెప్తున్నది కాదు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ తేల్చిన విషయం ఇది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ట్రాలీ, వైకుంఠధామం, మొక్కల నర్సరీ, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎక్కడ లేదు తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎంపిక చేసిన 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణవే. 19 తెలంగాణవే. 50 ఏళ్ళు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, బోధకాలు, డయాలసిస్ రోగులకు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ₹1,00,000 సమకూరుస్తున్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో దళితుల ఉన్నతికి 10 లక్షల రూపాయలు దళిత బంధు పథకాన్ని అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేసిన రాష్ట్రంలో తెలంగాణ నంబర్ 1. ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం, దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని చేపట్టినటువంటి కాళేశ్వరం పూర్తి చేసింది. పాలమూరు రంగారెడ్డి దాదాపు 90% పూర్తి చేసింది. ఇది తెలంగాణలో మాత్రమే సాధ్యమైంది. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ ఇన్క్యుబేటర్
నిర్మించిన రాష్ట్రం తెలంగాణ. ఐటీ రంగంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రం తెలంగాణ నంబర్ 1. దేశంలో అత్యధిక ఐటీ ప్రొడక్షన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1. అత్యధిక గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ. 33 జిల్లాల్లో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధ నర్సింగ్ కాలేజీ, అనుబంధంగా హాస్పిటల్ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒకటే. ఇంకా ఎన్ని ఉన్నాయి చెప్పాల్సినవి? ప్రతి లక్ష జనాభాకి అత్యధిక డాక్టర్లను కలిగిన ఉన్న రాష్ట్రంలో తెలంగాణ నంబర్ 1. దేశంలో మాతృశిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇదంతా దేనివల్ల సాధ్యమైందంటే కేసీఆర్ కిట్ వల్ల సాధ్యమైంది. కేసీఆర్ కిట్ సాధించిన ప్రగతి ఏంటంటే అది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచింది. దేశంలో ఎక్కడ కూడా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ మన తెలంగాణలో అంత లేవు. ఎందుకు? ఆడపిల్ల పుడితే 13,000 ఎకరాలు 13,000 రూపాయలు, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు. అది దశలు బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి దశల వారికి ఇచ్చుకుంటూ పోతాడు. కంపల్సరీగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయితేనే ఆ డబ్బులు అందుతాయి. అర్థమైందా? కాబట్టి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరగడానికి కేసీఆర్ కిట్ చాలా బాగా పనిచేసింది. కాబట్టి మనకు మాతృశిశు మరణాలు తగ్గినాయి. తర్వాత బాల్య వివాహాలు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇది కళ్యాణ లక్ష్మి. 18 ఏళ్ళు పైబడిన అమ్మాయిలకు మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి వర్తిస్తుంది. 18 21 అనుకుంటా. అదే 21 ఏళ్ల వయసు వస్తేనే ఈ కళ్యాణ లక్ష్మి అనేది వర్తిస్తుంది. కాబట్టి కళ్యాణ లక్ష్మి కోసం పిల్లల్ని చదివించారు. చదువులో కొంచెం మెరుగైన చదువులు చేస్తే వాళ్ళని పెళ్లి చేయకుండా పై చదువు చదవడానికి అవకాశం ఇచ్చిండ్రు. ముస్లిం గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ పెరిగింది. ఎందుకు? షాదీ ముబారక్ వచ్చింది కాబట్టి వీటి యొక్క మదింపు మనకు చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది. కళ్యాణ లక్ష్మి యొక్క మదింపు, షాదీ ముబారక్ యొక్క మదింపు, కేసీఆర్ కిట్ యొక్క మదింపు, దీనివల్ల సామాజికంగా మార్పులు ఏమొచ్చినది జరగలేదు. కాబట్టి ఇవి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినందువల్ల మాతృశిశు మరణాల రేటు చాలా మటుకు తగ్గింది తెలంగాణలో. దాంట్లో అది అతి తక్కువ మాతృశిశు మరణాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. దేశ జనాభాలో తెలంగాణకు 3% మాత్రమే ఉంది. కానీ మనం దేశం యొక్క జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది 5%. మన జనాభా 3% అయితే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 5% టు ద నేషనల్ జీడిపి. తీసుకుంటున్న అప్పుల్లో అత్యధికంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి పనుల మీద ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు దాన్ని. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దుబారా ఖర్చులు, ప్రభుత్వ నిర్వహణ కోసం ఖర్చులు అవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పుల్లో చాలా మట్టుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మూలధనం ఎక్కువ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే ఎక్కువ ఖర్చు పెట్టింది. అందులో నంబర్ 1 తెలంగాణ. భారతదేశం తలసరి నీటి నిల్వ సామర్థ్యం, భారతదేశం యొక్క నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉందంటే 210 క్యూబిక్ మీటర్స్, 210 క్యూబిక్ మీటర్స్. ఇది భారతదేశం యొక్క సగటు. తెలంగాణ సగటు ఎంత తెలుసా? తెలంగాణ సగటు 672 క్యూబిక్ మీటర్స్. ఎందుకు? మనం నిర్మాణం చేసినటువంటి చెరువులు, రిజర్వాయర్లు వీటి కారణంగా తలసరి నీటి నిల్వ మనకు భారతదేశం యొక్క సగటు కంటే కూడా చాలా ఎక్కువ. 672 క్యూబిక్ మీటర్స్ మనది. అంటే 3 ఎక్కువ. భారతదేశం సగటు కంటే 3 సగటు నిల్వ సామర్థ్యం మన దగ్గర ఉంది. దేశంలో భూగర్భ జలాల పెంపులో తెలంగాణ నంబర్ 1. 5 మీటర్లు సగటు పెరిగిందంటే మామూలు విషయం కాదు అది. ఇదంతా కూడా మన చెరువులు, రిజర్వాయర్స్ కారణంగా జరిగింది. చెక్ డ్యామ్స్ నిర్మాణం వల్ల జరిగింది. ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లు, పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్లు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మత కలహాలు, సామరస్య వాతావరణం ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఎక్కడ కూడా ఈ 10 ఏళ్ల పాటు ఎక్కడ కూడా మత కలహాలు పెద్ద ఎత్తున జరిగిన సందర్భాలు లేవు. కొన్ని ముదోల్ లాంటి ప్రదేశాల్లో అలా జరిగినాయి. కానీ ఓవరాల్గా 10 ఏళ్లలో ఎక్కడ కూడా మనకు మత సామరస్యానికి భంగం హైదరాబాద్ ముఖ్యంగా ఎక్కడ అటువంటి సందర్భాలు లేవు. అంటే ఇంత సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ. కాబట్టే ఇవాళ ఎకనామిక్ సర్వేలో దాని రిఫ్లెక్షన్స్ మనకు కనబడుతున్నాయి. కానీ ఎందుకు నేను ఇన్నేళ్ళు చూస్తున్నాం కదా, ఈ 2 ఏళ్లలో గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న ఏ రాజకీయ నాయకుడు మీలాగా చెప్పలేదు. మీరు చాలా సీరియస్ స్టడీ చేసిన వీటన్నిటిని. స్టడీ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు నేను సమాచారం సేకరించుకుంటూ వాటిని నా డేటాబేస్లో పెట్టుకుంటాను. కాబట్టి నా దగ్గర ఉంది. నేను ఈ అభివృద్ధి క్రమాన్ని చూసిన వాడిని కూడా. మిగతా సంగతులు నాకు తెలియదు. కానీ ఇరిగేషన్ రంగంలో నేను అభివృద్ధి క్రమాన్ని చూసిన వాడిని కాబట్టి అభివృద్ధి ఫలితాల్ని రైతాంగంకు అందించిన కృషిలో నేను భాగస్వామిని కాబట్టి నాకు ఈ సంగతులు తెలుసు. వీళ్ళు చేస్తున్నదంతా అబద్ధ ప్రచారమైన సంగతి నాకు తెలుసు. కాబట్టి నేను అవుట్ రైట్గా నేను పుస్తకాలు రాస్తున్నాను, నా ఉపన్యాసాల్లో నేను మాట్లాడుతున్నాను, నా డిబేట్స్లో నేను చెప్తున్నాను విషయాల్ని. రైట్ సార్, థ్యాంక్ యూ బుచ్చన్న. వాస్తవానికి ప్రశ్న ఒకటే, ఏది నిజం?
ఏది నిజం దగ్గర ప్రారంభమైన వస్త నేను అడిగిన ప్రశ్నలు తక్కువ, 3-4 కంటే ఎక్కువ లేవు. కానీ ఇక్కడ వారు ఇచ్చిన సుదీర్ఘ వివరణే కావచ్చు, కానీ గడిచిన 10 ఏళ్ల కాలంలో ఒక్క సాగునీటి రంగం ఆధారంగా ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ జనజీవితంపై పడిన ప్రభావం ఎట్లా ఉన్నది. ఆ వాస్తవానికి 10 ఏళ్ళు కూడా కాదు, 2 ఏళ్ళు 2014 అయితే 15-16 తర్వాత నుంచే అసలైన అభివృద్ధి మిషన్ కాకతీయ ప్రారంభమైంది. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమిటి, అది మానవాభివృద్ధి సూచికను అది ఎట్లా ప్రతిఫలింపజేస్తున్నది తదితర అంశాలకు సంబంధించిన విశ్లేషణ ఇది వారిది. థ్యాంక్ యూ.